కుడిపార్శ్వమున పరలోకంలో కూర్చొని ఉన్నారని తెలుసు కదా. ఇప్పుడు మీరు బ్యాప్టిజం పొందడం వల్ల మీ పాపాలన్నీ క్షమించబడతాయనే సంగతి తెలుసా? మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారనే సంగతి తెలుసా? యేసుక్రీస్తుని ధరించుకుంటారని తెలుసా? యేసుక్రీస్తు శరీరంలోనూ రక్తంలోనూ పాల్గొనే అర్హతని మీరు సాధిస్తారని తెలుసా? మీకు అందుకే నేను ఒక 2 వారాలు మీరు వెయిట్ చేయండి తీసుకోకుండా అని మొన్న ఆదివారం వచ్చినప్పుడు నేను మీకు చెప్పిన అది. అప్పుడు మీకు అర్హత లేదు, ఇప్పుడు మీకు అర్హత ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటారో ఇప్పుడు మీరు అర్హత సాధిస్తారు. ఓకేనా? యేసుక్రీస్తులో తప్ప మరి ఎక్కడా రక్షణ లేదని తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు ప్రభుల వారే స్వయంగా మిమ్మల్ని సంఘంలో చేరుస్తున్నారని, ఆ సంఘము ఆయనదని, ఆయన క్రీస్తు కనుక ఈ సంఘము కూడా క్రీస్తుదే అని, ఇది క్రీస్తు సంఘం అని, క్రీస్తు సంఘ సభ్యుడిగా మీరు జాయిన్ అవుతున్నారని సంగతి తెలుసా మీకు? చదువుకున్నారా? బాగా అన్నీ అంగీకరించారా? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నారా? ఆయన తప్ప మరొక రక్షకుడు లేడని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పరలోకం వెళ్తామనే సంగతి తెలుసుగా. ఆయనని మీరు సొంత రక్షకుడు అంగీకరిస్తున్నారా? సహోదరులు సుధాకర్ సార్ యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడని ఆయన తన హృదయంలో విశ్వసించి అందును బట్టి ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చారు కనుక యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి సహోదరులు సుధాకర్ సార్కు బాప్తిసం ఇస్తాం. ఇప్పుడు ఈ బాప్తిసం మేము ఇచ్చేటప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు తన దూతల సమూహం చేత సంతోషించి ఆనందిస్తుంటాడు. ఈ సంగతి తెలుసా మీకు? ఓకేనా? అన్ని విషయాలు మీరు క్లారిటీ ఉన్నారు కాబట్టి సహోదరుడు సుధాకర్ సార్ ఒప్పుకున్నటువంటి ఒప్పుకోళ్ళను బట్టి తనకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి సహోదరులకు మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. ఓకే, కొంచెం ముందుకు పోయి కూర్చోండి. మీరందరూ డైరెక్షన్ చెప్పండి. ఎవరైనా ఒక డైరెక్షన్లో ఉన్నారు, జేబులు ఏం లేకుండా తీసేసేస్తే కింద కూర్చోండి. కూర్చొని కాళ్ళు చాపండి సార్, కాళ్ళు బారుగా చాపుకోండి. ఓకే, కొంచెం వాళ్ళు తగ్గితే చటక్కన కూకోగలుగుతావుగా సార్. ఇటు రండి కొంచెం సుధాకర్ సార్, మన రామారావు సార్. క్లీన్గా రావట్లేదు అయ్యా ఇటు. వస్తుందిలే నువ్వు. ఓకేనా? సీన్ సార్ కాళ్ళు చూసుకోవాలి, కాళ్ళు చూసుకోండి. ఏం లేదు. సహోదరు సుధాకర్ సార్కు మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాము. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వార్నింపగలరా, వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన